సహజంగా ఆరోగ్యానికి కానీ అందానికి కానీ హోమ్ రెమెడీస్ అంటే మన వంటగదిలోనే పదార్థాలే చాలా సులభంగా మనకు అందుబాటులో ఉంటూ మన సమస్యలను తీర్చే ది బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అటువంటి హోమ్ రెమెడీస్ లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయలు వంటలకు మంచి రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి అందానికి కూడా బహు విధాలుగా సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో అంతటా అద్భుత గుణాలు ఏమున్నాయన్న ఆలోచన మీకు రావచ్చు. ఉల్లిపాయలలో యాంటీబయోటిక్స్, యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబియల్ మరియు కార్బనేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జుట్టు సమస్యలను తీర్చడంలో ఉల్లిపాయ ఒక గ్రేట్ హోమ్ రెమెడీ. ఉల్లిపాయ రసం మరియు తేనె మిశ్రమం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి వ్యాధులు నివారించబడతాయన్న విషయం మీకు తెలుసు. అందం విషయంలో చుండ్రును నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయలో సల్ఫర్ అత్యధికంగా ఉంది. ఉల్లిపాయ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయలో అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా జుట్టు సంరక్షణలో కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉల్లిపాయలలో ఉన్న గుణాల వల్ల జుట్టు రాలడం వేగంగా అరికడుతుంది మరియు తెల్ల జుట్టును నివారిస్తుంది. కాబట్టి ఉల్లిపాయను జుట్టును ఉపయోగించడంలో ఉత్తమ మార్గం ఏంటి? నేరుగా ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం లేదా ఇతర పదార్థాలతో మిక్స్ చేసి అప్లై చేయడం. వేటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? వీటన్నిటికీ సమాధానం కావాలంటే ఈ హెయిర్ మాస్క్ ను సింపుల్ గా ఫాలో అవ్వాల్సిందే. ఉల్లిపాయ మరియు నిమ్మరసం పీల్ తో చుండ్రు మాయం. ఈ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. కావాల్సినవి: నిమ్మ తొక్క 1 డ్రైగా ఉన్నది, ఉల్లిపాయ జ్యూస్ 1 రసం తీయాలి, పెరుగు 1 టీ స్పూన్. తయారు చేయు విధానం: ముందుగా నిమ్మ తొక్క తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో నిమ్మరసం, పెరుగు మిక్స్ చేసి బాగా కలియబెట్టాలి. 2 ఈ మిశ్రమాన్ని తలకు కేశాల పొడవునా పట్టించాలి. 3 తర్వాత కాటన్ టవల్ ను వేడి నీటిలో డిప్ చేసి ఎక్సెస్ వాటర్ పిండేసి టవల్ ను తలకు చుట్టాలి. 4 1 లేదా 2 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి. నార్మల్ షాంపూ, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. డ్యామేజ్ హెయిర్ కు ఉల్లిపాయ మరియు అల్లం. డ్యామేజ్ మరియు డల్ హెయిర్ ను నివారించడంలో ఈ కాంబినేషన్ చక్కగా పనిచేస్తుంది. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 3, అల్లం 1 టేబుల్ స్పూన్. తయారు చేయు విధానం: ఉల్లిపాయను ముక్కలు చేసి జ్యూసర్లో వేసి రసాన్ని తీసుకోవాలి. ఈ రసానికి అల్లం పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ లా తయారైన తర్వాత ఈ మాస్క్ ను తడి జుట్టుకి అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసుకోవాలి. రెగ్యులర్ షాంపూ ఉపయోగించి స్నానం చేస్తే వాసన ఉండదు. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ జ్యూస్. సడన్ గా మీ జుట్టు రాలిపోతూ పల్చగా మారుతుంటే ఆనియన్ జ్యూస్ ను నేరుగా అప్లై చేస్తే మంచిది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కావాల్సినవి: 2 ఉల్లిపాయలు. తయారు చేయు విధానం: ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి జార్లో వేసి పేస్ట్ చేసి రసం తీయాలి. వడగట్టి రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నివారణకు ఉల్లిపాయ మరియు మెంతి మాస్క్. యాంటీ ఆక్సిడెంట్స్ లోపం మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ తెల్ల జుట్టుకు కారణమవుతుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రంగును రీస్టోర్ చేస్తుంది. మెంతి జుట్టును సాఫ్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, మెంతులు 1/2 కప్పు. రాత్రంతా నానబెట్టుకోవాలి. తయారు చేయు విధానం: మరుసటి రోజు ఉదయం మెంతులను మెత్తగా గ్రైండ్ చేసి అందులోనే ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఉల్లిపాయ మరియు రమ్. ఈ రెండింటి మిశ్రమం జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది, హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, రమ్ 60 ml. తయారు చేయు విధానం: ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రమ్ జార్లో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచి తర్వాత వడగట్టి కాటన్ బాల్ తో తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ను వారానికి ఒకసారి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.